వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు. గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో గత 11 రోజులుగా స్థానిక మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న మండల స్థాయి విలేజ్ టు విలేజ్ ఆటల ఫైనల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ విన్నర్స్గా నిలిచిన విజేతలకు నగదు చెక్కులతో పాటుగా కప్పులను అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. ఇచ్చినటువంటి శేఖర్ వంటి ప్లేయర్స్ అందరినీ వచ్చి పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇంత ఎండాకాలం కూడా ఈ సమ్మర్ను వేస్ట్ చేయకుండా 28 టీంలు 11 రోజుల పాటు ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన మండలంలో కావచ్చు, మన కొడిమ్యాల గ్రామంలో కావచ్చు యువత చాలా మట్టుకున్నారు. అంటే దేశానికి యువత అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ యువతను చెడదారి పట్టకుండా సన్మార్గంలో తీసుకెళ్ళడానికి ఇట్లాంటి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈరోజు అంతా ఆన్లైన్గా నడుస్తుంది. ఆన్లైన్లో ఏంటంటే మనిషి నుంచి మనిషి సంబంధాలు కోల్పోతున్నాయి. ఎవరి ఫోన్ వాడు పట్టుకోవడం, ఎవరి రీల్స్ వాడు చూసుకోవడం, ఎవరి స్టేటస్ వాడు చూసుకోవడం, అంటే ఇంకొక మనిషితో స్నేహం అనేది క్రమక్రమంగా కనుమరుగవుతుంది. ఈ మానవ సంబంధాలను కలిపే శక్తి ఒక మన క్రీడలకే ఉన్నది. ఈ క్రీడలకు వచ్చినప్పుడు ఏంటంటే గెలవాలి, ఓడాలని కాకుండా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం. హైదరాబాద్ భద్రతా విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. యుద్ధం విరమించాలని నేను అంటే నారాయణను పాకిస్తాన్ పంపాలని బీజేపీ నాయకులు అన్నారు. పీఓకే
ఆక్రమించకుండా ఎందుకు శాంతి చర్చలకు వెళ్లారు? ఇప్పుడు మోదీని పాకిస్తాన్ పంపాలా? ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరం. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందే. భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ శాంతి చర్చలను స్వాగతిస్తున్నాం. ఉగ్రవాదులపైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలేటర్ డిస్కషన్ లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని బయట డిస్కషన్ పెట్టాలా. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు? ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మంది చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముక్కుపసాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడిన వాళ్ళకంతా కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు? వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం రిసీవ్ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్ గా భారతదేశం అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్ గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గిట్టికి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం. ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు తెలంగాణ సమరయోధుల సాధన సమితి అధ్యక్షులు జిఎస్ రెడ్డి గారు, కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ జి దయానంద గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు, మృదు స్వభావి, అనేక దేశాలు కూడా తిరిగారు వారు. ఆధ్యాత్మికంగా అంబటి కృష్ణమూర్తి గారు వారి సందేశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ అన్నగారు. సభకు నమస్కారం. ముందుగా ఈ సభాధ్యక్షులైనటువంటి గొల్లపల్లి దయానందరావు గారికి మరియు తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు మా గంటా సత్యనారాయణ రెడ్డి గారికి, మా ఖైరతాబాద్ బిల్డర్ రమేష్ గారికి, మరియు అనేక మంది పెద్దలు, మేజర్ చంద్రకాంత్ లాంటి వారు, సూర్యనాయక్ లాంటి వారు, అనేక వివిధ రంగాల్లో నిష్ణాతులందరూ కూడా ఈ వేదికను అలంకరించినారు. ముందుగా జై హో భారత్, మేరా భారత్ మహాన్, ఆపరేషన్ సింధూర్కు జై జైలు, త్రివిధ దళాలకు సెల్యూట్. ఈరోజు దేశం గర్వించదగ్గ దినాలను మనం చూస్తున్నాం. ఏదైతే ముష్కర తీవ్రవాద మూకలన్నీ అమాయకులైన భారత పౌరులను, ఏదో విహారానికి వచ్చిన భారత పౌరులను మతం పేరిటిన ఒక్కొక్కరిను పరీక్షించి వాళ్ళ మతం అడిగి మరీ దారుణంగా భార్యల ఎదుట, పిల్లల ఎదుట నిర్దాక్షిణ్యంగా చంపిన ఘటన మొత్తం దేశాన్ని కలిసివేసింది. ఎందుకంటే ఈ దేశం శాంతిని కోరుకుంటుంది. ఈ దేశం పరదేశాలతోని, ప్రపంచ దేశాలందరితోనూ కూడా ఈరోజు శాంతిని కోరుకుంటున్నది. అటువంటి మన భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఒక దుష్ట, దుర్మార్గ, నీచ, నికృష్ట రాజకీయాలు చేసుకుంటూ తిండికి లేకపోయినా ఈరోజు అనేక మంది పిల్లలు విద్య అర్హత లేకుండా, స్కూళ్లు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. పాకిస్తాన్ లో సరైన వైద్య అవకాశాలు లేవు, సరైన ఉపాధి లేదు. అయినా కూడా కేవలం ఇటువంటి తీవ్రవాద మూకలను పెంచి పోషించుకుంటూ ఈ తీవ్రవాదంతో 35,000 మంది తీవ్రవాదులు ఈరోజు పాకిస్తాన్ లో లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళకు కొన్ని కోట్ల డబ్బులు దేశం వెచ్చించకుండా ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడకుండా దేశంలోనే, ప్రపంచంలోనే ఒక తీవ్రవాద దేశంగా పరిగణించబడ్డది. దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పాడు, ఎవరు ఎటువంటి పని చేస్తారో అటువంటి వాటితోనే నాశనం అవుతారని. ఎవరు కత్తి పడుతుందో కత్తితోనే నాశనం అవుతారు. ఈ రోజు తీవ్రవాదాన్ని పెంచిపోసిన
పాకిస్తాన్ తన యొక్క చీకటి కోరల్లో, తన యొక్క దుర్మార్గ కోరల్లో ఇరుక్కొని ప్రపంచం ముందు సర్వనాశనం అయ్యే రోజు ఈరోజు మన ప్రపంచమంతా చూస్తున్నది. ఎందుకంటే ఇంకా ఏ మనుగడ లేదు, ఏది లేదు వాళ్ళకు. కేవలం వాళ్ళు ఈరోజు సింధూర్ ఆపరేషన్ చేసింది ఒక 2 మహిళలతో మనం చేసినాం. అదే కర్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ భూమికా సింగ్, 2 మహిళలతోని ఏ ఒక్క సామాన్య పౌరుడికి నష్టం చేయకుండా, ప్రజలకు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 20 నిమిషాలలో ఆపరేషన్ ముగించిండ్రు. ఎంత అద్భుతమైన, ప్రపంచమంతా హర్షించింది మన సంఘటన. ఏ ఒక్కరికి అమాయకులకు సంబంధం లేని, ఉగ్రవాదం సంబంధం లేని ఏ ప్రజలకు నష్టం చేయకుండా మన భారతదేశం ఈరోజు గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకుంటే, సిగ్గులేని పాకిస్తాన్, నీచమైన, నికృష్టమైన, దుర్మార్గమైన పాకిస్తాన్ ఈరోజు బార్డర్లో ఉన్న ప్రజల మీద దాడి చేస్తుంది. నీకు ధైర్యం ఉంటే మా సైనికులతో కొట్లాడు, నీకు ధైర్యం ఇస్తాను. ఈరోజు దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని పెంచి పోషించింది, అసర్ మసూద్ లాంటి వాళ్ళని పెంచి పోసింది. వాళ్ళంతా పారిపోయింది ఈరోజు దేశంలో లేకుండా. పాకిస్తాన్ తొందరలోనే ఇంకా ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం ప్రపంచ పటంలో లేకుంటే పోతుంది. ఖబర్దార్ పాకిస్తాన్ అని ఈరోజు హెచ్చరిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్. రేవంత్ రెడ్డి చాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి. రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్. ఈ ప్రభుత్వానికి తలతోక లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీగా నియమితులైన శ్రవణ్ కుమార్ మరియు అనుబంధ విభాగాల కర్నూలు నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన కె నరేంద్రబాబు, నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ గీతా మందిర్ వద్ద తమ ఫ్లాట్లను గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కబ్జా చేశారని బాధితుల ఆందోళన. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫ్లాట్ల చుట్టూ వేసిన కాంపౌండ్ వాల్ షీట్లను ధ్వంసం చేసిన బాధితులు.
వాళ్ళకి తెలియదా వాళ్ళకి అన్ని తెలుసు ఎందుకు రేపు కూడా లేచినప్పుడు మీరు కూడా రావాలి సార్. వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోష్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులు సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు. మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు. నా పేరు రాజు, మా భార్య పేరు జోష్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైటు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ సార్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నో ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా 1 గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇతను స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని సుంకేశ్ల రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాలీ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అకాడమీకి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడలు అభివృద్ధికై ప్రైవేట్ అకాడమీలు ఏర్పాటు కావడం అభినందనీయం అన్నారు. తాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామన్నారు. ప్రభుత్వ నిధులతో
ఖర్చులతో అలాగే సొంత నిధులతో ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేశామన్నారు. అన్ని క్రీడల్లో కన్నా బ్యాడ్మింటన్ క్రీడ తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఆడుకునే విధంగా రూపొందించవచ్చని, దీనివల్ల ఎక్కువ మంది క్రీడాకారులు తయారు కావడానికి అవకాశం ఉందన్నారు. హాయ్ ఎవరీవన్, నా పేరు విజయరాజ్. నేను ఇక్కడ ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఈరోజు ప్రారంభించినాము. ఈ స్టేడియం నేను శివజ్యోతి ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ చేశామండి. ఈ రోజు నుంచి బ్యాడ్మింటన్ కోర్ట్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ అందరూ వచ్చి బ్యాడ్మింటన్ ఆడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మాకు ఇది సెకండ్ స్టేడియం అండి. ఫస్ట్ స్టేడియం ఆల్రెడీ సూర్య హాస్పిటల్ దగ్గర ఉంది, ఏ క్యాంపు. ఇది వచ్చేసి సెకండ్ స్టేడియం. మార్నింగ్ 5 నుంచి ఉంటుంది ఓపెన్. మార్నింగ్ 5 నుంచి నైట్ 11-12 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఇందులో మీరు నెలకి పేమెంట్ చేసి రోజు వచ్చి ఆడేది ఉంటుంది. ప్లస్ గంటకు కూడా స్లాట్ బుక్ చేసుకుని ఆడేది ఉంటుంది. ప్లస్ మెయిన్ గా చిన్నపిల్లలకి కోచింగ్ కూడా ఉంటుందండి. కోచెస్ కూడా 3 ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నాము. సో ప్రతి ఒక్క పిల్లల మీద ఫోకస్ చేసి అందరి పిల్లలకి గేమ్ బాగా డెవలప్ చేయాలని చెప్పేసి అందరం కోచెస్ కలిపి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇది చేస్తున్నామండి. ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మే 11వ తారీఖు సుంకేశ్వర రోడ్డు నియర్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ ర్యాలీ స్పోర్ట్ వెల్ ప్రొఫెషనల్ కోచెస్ ని మేము ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము. సో కోచెస్ ఈవెన్ దే హ్యావ్ డన్ దేర్ NIS సర్టిఫికేషన్స్ చేశారు అండ్ ఇంటర్నేషనల్స్ కూడా ఆడారు. సో విజయరాజ్ అని తిను హెడ్ కోచ్ గా ఇక్కడ చేస్తున్నారు. ప్లస్ ఈ VRN బ్యాడ్మింటన్ అకాడమీతో ఈ ర్యాలీ స్పోర్ట్ అనేది పార్ట్నర్షిప్ గా మేము ఒక యూనిట్ గా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. సో దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ యాక్టివిటీ టు డూ. ఎందుకంటే ఇది ఇండోర్ స్టేడియం, మీరు హ్యాపీగా వచ్చి ఇండోర్ లో బ్యాడ్మింటన్ ఆడొచ్చు. దీని వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మీరు అవుట్డోర్ స్పోర్ట్ కంటే కూడా ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. గేమ్ హెల్త్ పరంగా కూడా మీరు చాలా లైక్ మంచి ఫిట్నెస్ రావడానికి ఇది బాగా సహకరిస్తుంది ఈ స్పోర్ట్. ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ క్యాంప్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా సమ్మర్ క్యాంప్ కూడా మీరందరూ మంచి సహకారం అందించి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శివజ్యోతి, నా పేరు శివజ్యోతి అండి. అండ్ హెడ్ కోచ్ వచ్చి విజయరాజ్. రేవంత్ రెడ్డి ఒక సైకో, ఎవరు చెప్పినా వినడు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు, సైకోలాగా ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది. తేనె మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చిలోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉండే. నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.